Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాళ శివరాత్రి March 8th అన్నమాట డేట్. సో ఇవాళ మీరు ఎవరన్నా సరే శివాభిషేకం చేసుకోవాలి అని అనుకునేవారు చాలా ఈజీగా చేసుకునే విధంగా ఆల్రెడీ నేను వీడియోలో చూపించున్నాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే చిన్నది మట్టితో అయినా సరే శివలింగం తయారు చేసుకోవచ్చు. అంటే పుట్టమన్ను అలా అంటారు కదా, లేదంటే తులసికోటలోంచి తీసుకొని ఇంత బుడ్డి చిన్న శివలింగం చేసుకున్నా సరే మనకి పూజకి సరిపోతుంది. కాకపోతే చాలా గట్టిగా చేసుకోవాలి. అండ్ ఒకవేళ మట్టితో శివలింగం చేసుకునేటట్లయితే ఆబ్వియస్గా మనము ఎక్కువ అభిషేకాలు చేస్తుంటే అది కరిగిపోతుంది. మట్టి శివలింగం త్వరగా కరిగిపోతుంది కాబట్టి జస్ట్ మన ఉద్దరిని ఉంటుంది కదా, చిన్న ఉద్దరిని, సో దాంతో మనం ఒక 2 drops పోసినా సరే అది అభిషేకం కిందే వస్తుంది. మనకి అదేంటంటే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమంది, మనకి ఇంట్లో రెడీగా శివలింగం అవైలబుల్గా ఉండదు. సో అందుకని చెప్పి ఇట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. 2 drops అంటే మరీ 2 drops కాదండి, జస్ట్ ఊరికే అలా అంటున్నాను. మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఒకసారి క్లారిఫై చేస్తున్నా. అంటే ఒక కొంచెం నీళ్ళు అనమాట, టోటల్ అభిషేకం ఒక దోసెడు నీళ్ళు అనుకోవచ్చు. అండ్ అదే శివలింగానికి పువ్వులు పెట్టచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు. సో ఆ రోజు వరకు పూజకి అది సరిపోతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా చిన్న మట్టితోటైనా చేసుకోండి. పసుపుతో చేస్తారా లేదా నాకు ఐడియా లేదు, సో అందుకని మట్టితోటి అని చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు బయట బాగా అవైలబుల్ ఉంటున్నాయి, సో తెచ్చుకొని కూడా మనం ఒకటి పెట్టుకోవచ్చు. మేము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనమాట, లాస్ట్ శివరాత్రికే స్టార్ట్ చేసాం శివాభిషేకం. అదంతా కూడా నండూరు శ్రీనివాస్ గారి వీడియో చూసి మేము శివాభిషేకం అనేది డైలీ చేసుకుంటున్నాం. ఐ మీన్ మా హస్బెండ్ చేస్తారు. రుద్రంలో ఒక చిన్న పార్ట్ తీసుకొని అది ఒక PDF ఉంటుంది అనమాట. ఆ PDF లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అంటే ఆయన వీడియోలోనే ఉంటుంది అది. రుద్రంతో సమానమైన ఆ స్తోత్రాన్ని మనం చదువుతూ వాటర్ తోటి అభిషేకం చేస్తామన్నమాట. మేము పంచామృతాలు కానివ్వండి, వేరే విభూతి కానివ్వండి, వాటితోటి దేంతో అభిషేకం చేయట్లేదు, మేము జస్ట్ వాటర్తోనే చేస్తున్నాము. లాస్ట్లోనేమో విభూది, కుంకుమ అవన్నీ పెడుతూ ఉంటాం అనమాట. సో ఒకసారి ఆ లింక్స్ని చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంక ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత డస్టింగ్ చేసుకున్నా కదా, ఇవాళేమో కొంచెం ఈ మంచాల కింద అండ్ టీవీ కింద అంతా కూడా నీట్గా క్లీన్ చేపిస్తున్నాను. నాకు చెన్నై వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైంది. నేను ఎంత జాగ్రత్తగా దూవినా సరే అక్కడక్కడ హెయిర్ స్టాండ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. దానికి తోడు కొద్దిగా బూజు, కొద్దిగా డస్ట్ అట్లాగా కార్నర్స్లో ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఆ కార్నర్స్లో అట్లా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే మామూలుగా కింద నేను కొంచెం వస్తువులు అవన్నీ పెట్టేసి ఉంచుతా కదా, సో అవన్నీ కూడా పక్కకి జరిపి ఊడిపిస్తాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి తనే జరుపుతుంది, లేదంటే ఫాస్ట్గా అయిపోవడానికని నేను అవన్నీ జరిపేస్తూ ఉంటే తనేమో టక్టక్క ఊడ్చుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీక్లీ వన్స్ కంపల్సరీ అన్నీ జరిపి నేను ఊడిపిస్తూ ఉంటాను. ఇక్కడ ఎక్కువగా బూజు పడుతూ ఉంటుంది. ఐ డోంట్ నో హ్యూమిడ్ క్లైమేట్ వలన, లేదా కొంచెం మేము వచ్చేసి 7 years అయింది కదా, కొంచెం ఇల్లు పాతపడే కొద్దీ బూజు అనేది రావడం అనే కామన్. అండ్ మన చుట్టుపక్కల ఎక్కువ ఖాళీ స్థలాలు ఉన్న పొలాలు, చెట్లు అట్లా ఉన్నా సరే మనకి త్వరగా బూజు వస్తూ ఉంటుందంట ఇంట్లో. ఇల్లంతా నీట్గా ఊడ్చేసి మొత్తం ఇప్పుడు మాప్ చేస్తుంది. వీక్లీ 3 times మాపింగ్ చేస్తుంది అనమాట మా మేడ్. గిన్నెలన్నీ కూడా చూసారు కదా, చాలా ఉన్నాయి. అవి బాస్కెట్లో సరిపోవని చెప్పేసి టేబుల్ మీద కొన్ని పెట్టింది. పెద్ద గిన్నెలన్నీ ఇలా టేబుల్ మీద పెట్టేస్తుంది. తను మాప్ చేస్తూ ఉంటే నేనేమో అందరికీ దోశలు వేసేస్తూ ఉన్నాను. అమ్మేమో మార్నింగే తోటకూర అండ్ పొట్లకాయ పెరుగు పచ్చడి ఈ 2 కూరలు చేసేసి ఉంచింది. యాక్చువల్గా ఆ రోజు ఫిష్ తెప్పించాను అనమాట లీషెస్ నుండి. సో ఫిష్ అదంతా కూడా మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసాము. శివరాత్రి రోజు ఈ వీడియో వస్తుంది కాబట్టి సరే ఫిష్ చూపించడం ఎందుకు అని చెప్పేసి నేను చూపించట్లేదు. దోశలో కొద్దిగా ఆనియన్, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను, లైక్ ఆనియన్ దోశ లాగా అనిపిస్తుంది అని. అమ్మకి ఆనియన్ దోశ చాలా ఇష్టం, తను ఒకటి కట్ చేసిందనమాట. సరే తనకు వేసి నేను కూడా కొద్దిగా వేసుకున్నా. అందరికీ దోశలు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఉంటే ఫిష్లో మ్యారినేట్ చేసేసాము. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం 1 week or 10 days యూజ్ చేసుకోవచ్చు కదా. సో కొద్దిగా అల్లము అండ్ వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, ఉప్పు అండ్ ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టేసుకోవటమే. నేను అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కాబట్టి కాఫీ కూడా తాగుతున్నా.
వాకింగ్ కూడా వెళ్దాము అని చెప్పి డ్రెస్అప్ అయి ఉన్నాను, కానీ ఇల్లదంతా కూడా క్లీన్ చేయించా కదా, సో ఆ పని చూసుకునేసరికి చాలా లేట్ అయింది. ఇంక ఇంట్లో పని అదంతా చేసుకుంటా ఉన్నాను. మా హస్బెండ్కి సెకండ్ టైం కాఫీ కలిపేసి ఇస్తున్నాను. తనేమో వర్క్లో ఉన్నారు. ఒక పక్కన సిద్ధు చదువుకుంటున్నాడు. సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మొత్తం బెడ్షీట్స్ అన్నీ తీసేసి కొన్ని పిల్లోస్ మార్చేశాను, అంటే కొత్త పిల్లోస్ తీసుకున్నాను అనమాట. సో అవన్నీ రీప్లేస్ చేస్తూ ఉన్నా. పాతవేమో మా మేడ్కి ఇచ్చేసా, ఎవరికన్నా అవసరం ఉంటే తను వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది కూడా ఒక జార్లోకి తీసేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసా. నెక్స్ట్ అమ్మ చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి అండ్ తోటకూర ఫ్రై అనమాట. సో ఇవన్నీ కూడా గిన్నెలు ఒక పక్కకు పెట్టేసి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్కి నేను కుంకుడుకాయలు నానబెట్టుకున్నాను రాత్రి. సో మార్నింగ్ అమ్మ లేవగానే తను ఉడకపెట్టేసి రెడీగా ఉంచింది. నవరత్న ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా, హెడేక్ వస్తుందని చెప్పి. సో అది నిన్న షేర్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్నారు నవరత్న ఆయిల్ బాగుంటుంది కానీ లైక్ బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది అని. హెయిర్ ఫాల్ కంపల్సరీ ఉంటుందండి, అంటే అందరికీ కాదు, లైక్ పడని వాళ్ళకైతే కంపల్సరీ హెయిర్ ఫాల్ ఉంటుంది. కాకపోతే బాగా రిలీఫ్ వస్తుంది నిజంగా, లైక్ భరించలేని హెడేక్ ఉన్నప్పుడే నేను అది రాసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నము హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా భోజనం చేసేసి ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా. నెయిల్ పాలిష్ అంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. ఇది మామూలుగా ఓల్డ్ నెయిల్ పాలిష్ అదంతా రిమూవ్ చేయలేదు, జస్ట్ రీఅప్లై చేసేస్తున్నాను. అంటే నాకు కొంచెం లేజీగా అనిపించింది ఓల్డ్ తీయాలి అని. అంటే నిజంగా అండి, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత చాలా లేజీగా అనిపిస్తుంది అనమాట. ఈ బడలికైతే ఒక 2-3 డేస్ ఇంకా ఉంటుందేమో అన్నట్టుగా ఉంది. అసలు ఇలా కూర్చుంటే చాలు ఎంత డ్రౌజీగా అనిపిస్తుందో. మధ్యాహ్నం న్యాప్ తీసుకుంటే మళ్ళీ నైట్ ఎక్కడ నిద్ర పట్టదు అని చెప్పి సో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నా. ఇవాళ అసలు టీవీ కూడా చూడబుద్ధి కాలేదు, అందుకని నెయిల్ పాలిష్ వేసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి ఎక్కడ కొన్నారు అని చాలామంది మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది మంగళగిరి కాటన్ డ్రెస్ అండి. కింద వచ్చేసరికి పోచంపల్లి బార్డర్ లాగా వస్తుంది. ఇదైతే పట్టు డ్రెస్ కాదు, మంగళగిరి కాటన్, పైన ప్రింట్స్ వచ్చాయి. ఇది నేను రమా కట్ పీసెస్ అని చెప్పి మన విజయవాడలో రమా క్లాత్ స్టోర్స్ అని అంటారు, సో అక్కడ తీసుకున్నా అనమాట. మెటీరియల్స్ అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, లైక్ కాటన్ లేదా ఈ సింథటిక్ ఉంటాయి కదా, సో నైటీస్ అన్ని రకాలు ఉంటాయి. నిన్న బయటికి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ తెచ్చాను అని చెప్పా కదా, వాటిల్లో ఒక మంచి మ్యాంగో సెలెక్ట్ చేసుకొని సిద్ధుకి ఏదైనా ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సరే ఏం కావాలి అని అంటే మ్యాంగో లస్సీ అన్నాడు. చిన్నప్పటి నుండి కూడా సిద్ధుకి మ్యాంగో లస్సీ చాలా ఇష్టము. మేమందరం కూడా ఆల్మోస్ట్ ఇష్టంగా తాగుతాం. మ్యాంగో లస్సీ అంటే మళ్ళీ ఇందులో ఫ్లేవరింగ్స్ లాగా ఏది యాడ్ చేయనండి, ఈవెన్ కుంకుమ పువ్వు అవి కూడా యాడ్ చేయను. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా టేస్ట్ మార్చేస్తాయి అని అనిపిస్తుంది. సో అందుకని ఓన్లీ షుగర్, మ్యాంగో అండ్ పెరుగు ఈ మూడే వేస్తాను. కొంతమంది లైక్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసమని ఇలాచీ, కేసర్ యాడ్ చేసుకుంటారు. కేసర్ అంటే అది కుంకుమ పువ్వు అండి, బట్ అవన్నీ నేను యాడ్ చేయట్లేదు. కొంచెం రెడ్ కలర్లో అంటే బాగా పండుతుంది కదా, మంచి ఎల్లో కలర్ మ్యాంగో అలా ఉంటే బాగుంటుంది అనమాట. లస్సీ కానీ లేదా మ్యాంగో మూస్ చేసుకుంటాం కదా, వాటికి బాగుంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఫిబ్రవరి అండ్ మార్చ్ స్టార్టింగ్లో వచ్చే కాయల మీద ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోకూడదు. పైన ఎంత మంచి కలర్ ఉన్నా సరే లోపలైతే చప్పగానే ఉన్నాయి. మీకు ఈ కలర్ చూపించాను కదా ఎలా ఉందో, స్టిల్ ఇదైతే చప్పగానే అనిపించింది. యూజువల్గా మ్యాంగో స్మెల్ కానివ్వండి, ఆ ఫ్లేవర్ జస్ట్ అట్లా కాయ ఎల్లో కలర్లో ఉంటేనే చాలా టేస్ట్ అనేది తెలుస్తుంది, కానీ ఇవైతే చప్పగానే అనిపించాయి. సిద్ధుకి ఏదన్నా జ్యూసెస్ ఇచ్చేటప్పుడు లైక్ ఫ్రూట్ జ్యూసెస్ అట్లాగా షుగర్ వేయటం అసలు నేను ప్రిఫర్ చేయను, నాకు ఇష్టం ఉండదు కూడా. ఈవెన్ నేను కూడా అండి ఆరెంజ్ జ్యూస్ కానీ మొసాంబీ, వాటర్ మెలన్ ఇలాంటివి తాగుతుంటే అసలు షుగర్ యాడ్ చేసుకోను. షుగర్ వేసుకుంటే నాకు వెగటగా అనిపిస్తుంది. ఫ్రూట్లో ఉన్న న్యాచురల్ షుగర్సే నాకు సరిపోతాయి అని అనుకుంటాను, బట్ ఇది కొద్దిగా చప్పగా ఉంది అని చెప్పేసి షుగర్ వేసిన. సిద్ధు కూడా ఏంటంటే అడుగుతాడనమాట, ఇట్లా పుల్లగా ఉంది ఆరెంజ్ జ్యూస్ షుగర్ కావాలి అంటే వాడికి ఎట్లా కొట్లా నేను నచ్చ చెప్తాను, అమ్మ ఎక్కువగా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ షుగర్ వేసుకొని తాగకూడదు, ఆల్రెడీ అవి ఫుల్గా షుగర్స్ తోటి ఉంటాయి, న్యాచురల్ షుగర్స్ తోటి అని. సో స్లోగా వాళ్ళే తెలుసుకుంటారు. ఒక్కొక్కసారి తాగడనమాట, పుల్లగా ఉన్నాయని ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ ఒక 1/2 స్పూనో 1 స్పూనో వేసినట్టు చూపిస్తా, తనకి మేనేజ్ చేసేస్తా అనమాట.
ఇక్కడ చూడండి నేను పెరుగు వేశాను కదా, ఇది వచ్చేసరికి స్టోర్ బాట్. అసలు ఈ ప్యాకేజ్డ్ పెరుగు ఉందని చెప్పి నేను ఇవాళ స్మూతీ చేశాను. ఇందులో అసలు ఆ ట్యాంగినెస్ అనేది ఉండదు, కొద్దిగా కూడా పులుపు ఉండదు, మంచి స్వీట్గా ఉంటుంది కాబట్టి స్మూతీస్కి ఇవి బాగుంటాయి. ఇంతకు ముందు కూడా మీరు నా బ్లాగ్స్లో చూసినట్లయితే స్ట్రాబెర్రీ లస్సీ ఇవన్నీ కూడా నేను వీటితోనే చేశాను అనమాట. అంటే లైక్ స్టోర్ బాట్ పెరుగు ఒక్కొక్కసారి ఇంట్లో వేసేస్తూ ఉంటాను. అంటే మనకి బయట తెచ్చుకొని కంపల్సరీ ఇవే యూజ్ చేయాలి అని లేదు కదా. స్మూదీ మరీ థిక్గా ఉంది, అసలు స్పూన్ వేసుకొని తినేటట్టు ఉందన్నమాట కన్సిస్టెన్సీ. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఈ బ్లెండర్ తీసుకున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు, దీనికి ఆన్ ఆఫ్ బటన్ లేదు, అదొక్కటే డిసడ్వాంటేజ్ అని. కాకపోతే ఇదేంటంటే జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేసి లాక్ చేస్తే అది గ్రైండ్ అవుతుందన్నమాట. సో అట్లాగా మనం స్మూదీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికైతే ప్రత్యేకంగా ఆన్ ఆఫ్ బటన్ కూడా అవసరం లేదు. ప్రస్తుతం అయితే సాఫ్ట్ ఫ్రూట్స్కి ఇది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి దానిమ్మకాయ లేదా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, లైక్ పైనాపిల్ అలాంటివి చూడాలన్నమాట, ఎంతవరకు మెత్తగా స్మూదీ లాగా అవుతుంది అని. చూడండి వాటర్ పోసినా సరే కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో, కొంచెం తినటానికైతే ఈజీగా అనిపించిందని చెప్పి స్పూన్ వేసేసాను. ఇప్పుడు ఇది సిద్ధుకు ఇచ్చేసి నెక్స్ట్ ఇంకొంచెం మిగిలిందనమాట, అది నేను మా హస్బెండ్ తినేస్తాము. అండ్ ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మిక్సీ కప్ని వెంటనే కడిగేస్తాను. ఇది కడగకపోతే మాత్రం అట్లా ఎండిపోతుంది అండ్ పాడైపోతాయి. పైగా లైట్ కలర్ కదా, అసలు ఈజీగా స్టెయిన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాము అంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కొంచెం చూడటానికి బాగుంటాయి అండ్ వాటి లైఫ్ కూడా మనం ఎక్కువ రోజులు లైక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, లైఫ్ పెరుగుతుంది. అదే స్టీల్ అనుకోండి, మనం చక్కగా స్క్రబ్ చేస్తే మళ్ళీ ఆ షైన్ అనేది వస్తుంది. కాకపోతే ఇవి ప్లాస్టిక్ కదా, ఈజీగా స్టెయిన్స్ కనిపిస్తాయి. అండ్ ఇలాంటివన్నీ కూడా నేను ప్రతిదీ ఏం వాష్ చేయనండి, కొంచెం పాడైపోతాయి, జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది అన్నవి నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాను. అంటే కొంచెం ఈ ప్లాస్టిక్ వస్తువులు లేదా నాన్ స్టిక్ వైట్గా కనిపించేవి అట్లాంటివి. స్మూదీ తాగిన తర్వాత మేము వాకింగ్కి వచ్చేసాం బయటికి. మార్నింగ్ టైంలో వాకింగ్ కుదరట్లేదు కదా, ఈ 2 days అంటే ఇల్లు క్లీనింగ్ తోటే సరిపోతుంది. సో అందుకని ఈవినింగ్ వస్తున్నాము. ఈవినింగ్ కూడా చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. కాకపోతే ఈవినింగ్ ఎక్కువసేపు వాక్ చేస్తే నాకు ఇంట్లో పనికి లేట్ అయిపోతుంది అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొచ్చాను, శివరాత్రి కదా, సో దేవుడికి ఈవినింగ్ పెడదాము అని చెప్పి ముందే తెచ్చిపెట్టేసా. ఆ రోజు అయితే అసలు ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. ఇక టైం చూడండి 7:30 అయింది. నేనైతే ఫాస్ట్గా డిన్నర్ కూడా చేసేయాలి. రైస్ పెట్టేసింది అమ్మ, రెడీగా ఉంచింది. సో తోటకూర అండ్ ఎగ్ అనమాట. మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేయాలి, అంటే లైక్ 3 days అట్లా ఫ్రూట్ డైట్, మిగతా 2 days కానీ 3 days కానీ రైస్ అట్లా అనుకున్నాను కదా, ప్రీవియస్ వ్లాగ్స్లో షేర్ చేశాను. సో మళ్ళీ అది నేను స్టార్ట్ చేయాలి, ఎందుకంటే కొంచెం వెయిట్ పుట్టాన్ అయ్యాను. విజయవాడలో నాకు ఎలా ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయో గుంటూరులో కూడా అట్లాగే ఉన్నాయన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటా కదా, సో ఏదో ఒకటి వాళ్ళు తెప్పిస్తూ ఉండేవాళ్ళు. సిద్ధుకి లంచ్ బాక్స్లోకి నెక్స్ట్ డే కోసం అని చెప్పి రైస్ ఇంకా రసం చేయాలి. సో టొమాటోస్, ఆనియన్ ఇవన్నీ కూడా తీసి కౌంటర్ మీద పెట్టుకుంటున్నా. సో కౌంటర్ టాప్ మీద ఇట్లాగా కావాల్సినవి పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో కొద్దిగా ఎర్లీగా వెళ్తాడు తను. పొద్దున్నే అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది అండ్ పైగా ఫుల్ డేస్ అనమాట. సో లంచ్ ప్యాక్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ 6:45కి నేను ఇంట్లోంచి స్టార్ట్ అవుతాను, సో దట్ నాకు ట్రాఫిక్లో మధ్యలో స్టక్ అవ్వకుండా టైం సరిపోద్ది అని చెప్పి అన్నాడు. సో మా హస్బెండ్ కూడా అదే అన్నారనమాట, నేను రేపటి నుంచి డ్రాప్ చేసేస్తాలే, సైకిల్ మీద వద్దు. అసలు పైగా ఎండలు కూడా అట్లాగే ఉన్నాయండి ఈ టైంలో, పైగా ఎగ్జామ్స్ కదా, సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సన్ స్ట్రోక్ కానివ్వండి లేదా కొంచెం బాడీలో ఓవర్ హీట్ వస్తూ ఉంటుంది కదా, అలాంటివన్నీ రాకుండా చూసుకోవాలి మనం ఈ టైంలో. అందుకనే సిద్ధుకి రోజు రాగానే ఒక బోండం ఇస్తున్నాము అండ్ మార్నింగ్ ఏమో ఏదో ఒకటి జ్యూస్ ఇచ్చేస్తున్నాం, లేదా ఈవినింగ్ అయినా జ్యూస్ ఇస్తున్నాం అనమాట. సో ఇట్లాగా ఈ డే అంతా గడిచిపోయింది. దీంతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.